కోల్కతా ట్రైనీ వైద్యురాలు హత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ కీలక విషయాలు వెల్లడించారు. 2023 వరకు ఆర్జికర్ ఆసుపత్రిలో పనిచేశారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో అఖ్తర్ అలీని సిట్ విచారించింది. అఖ్తర్ అలీ ఫిర్యాదుల ఆధారంగానే ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 జూలై 14న సందీప్ ఘోష్ వైఖరిపై తాను ఒక లేఖ రాశాడని అఖ్తర్ అలీ వివరించారు. ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్, స్వాస్థ్య భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడని అఖ్తర్ అలీ తెలిపాడు. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడని అఖ్తర్ అలీ తెలిపాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడని, ఇక సరఫరాదారుల నుంచి 20% కమిషన్ తీసుకునేవాడని ఘోష్పై అలీ సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ ఘోష్ గురించి మరిన్ని ఘోరమైన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా డబ్బులు దండుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. అనాథ సేవలకు వినియోగించిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోల వరకు పోగయ్యేవని, అయితే వాటిని 2 బంగ్లాదేశీ వాసుల సాయంతో రీసైక్లింగ్ చేయించేవాడని సిట్ విచారణలో ఆలీ తెలిపారు. ఇదే అంశంపై అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు అఖ్తర్ అలీ ఫిర్యాదు చేశాడు. కుటుంబ పరంగా కూడా సందీప్ ఘోష్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. చాలాసార్లు తన భార్యపై అమానవీయంగా దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సిజేరియన్ చేయించుకొని బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల తర్వాత ఘోష్ తీవ్రంగా దాడి చేసినట్లు ఇరుగు పొరుగు వారు అంటున్నారు. ఆ ఘటనలో వీధి మొత్తం ఏకమై ఆందోళనకు దిగినట్లు స్థానికులు చెప్పారు. చుట్టుపక్కల వారితో కూడా సందీప్ ఘోష్ దురుసుగా ప్రవర్తించేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఆర్జికర్ ఆసుపత్రి యాజమాన్యం ఆత్మహత్యగా పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రిన్సిపల్ నందీవ్ ఘోష్ కూడా సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే సిబిఐ పలుమార్లు సందీప్ ఘోష్ను ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. విచారణకు సరిగా సహకరించడం లేదని సిబిఐ అధికారులు వెల్లడించారు. ప్రిన్సిపల్ చెప్పిన సమాధానాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయంటున్నారు. అందుకే సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించే అవకాశాలపై సిబిఐ ఆలోచన చేస్తుంది.